హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటారు. ఇప్పుడు మనం సింపుల్గా మంచి టేస్ట్ వచ్చే విధంగా గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీని ఏ విధంగా వండాలో చూసేద్దాం. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా గోరుచిక్కుడుకాయని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయతో పాటుగా ఒక 3 లేదా 4 మీడియం సైజు టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 లేదా 7 ఎల్లిపాయ రెబ్బలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని కలుపుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలంతా కూడా టమాటా ముక్కలతోటి పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ పై మూత ఉంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ టీ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారంని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో 1 లేదా 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అంతే, మన గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది.